గులాబీ కారుకు కేసీఆర్ టాప్ గేర్ వేశారు. రేవంత్ సర్కార్పై పోరాటానికి గులాబీ బాస్ పిలుపునిచ్చారు. ఇకపై రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలుంటాయన్నారు కేసీఆర్. నదీ జలాల విషయంలో పోరుబాట తప్పదంటూ హెచ్చరించారు. భారీ బహిరంగ సభలతో ప్రజల్లోకి వస్తానని అంటున్నారు మాజీ సీఎం. ఇంట్లోకి వచ్చి దోచుకుంటూ ఉంటే ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతానంటూ సెంటిమెంట్ డైలాగ్ చెప్పారు కేసీఆర్. సహజం, రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, ప్రభుత్వాల మార్పిళ్ళు ఉంటాయి, జరుగుతాయి. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. మధ్యలో ఏమైంది, కేంద్ర ప్రభుత్వంతో తమాషా. బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదానిగా చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతిలో. మేము బాగా కొట్టాను. మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసి దాన్ని అప్పటికప్పుడు సాధించుకున్నాం. అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం 9-10 అవసరం పడతాయి. అందులో 6 అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి. మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్. దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి. దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమే, ఇక ఇచ్చేయాల్సిందే. అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం. అన్నీ తెచ్చినాం. అన్నీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు అవసరం కదా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. ఆడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు. అనుమతులు తెచ్చిన ఉల్టా మేము. ఇంకా డిపిఆర్ వాపసు వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం. ఎంత లొల్లి చేయాలా, ఎంత హడావుడి చేయాలా. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి. అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి. మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు, క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం. మేము 80 లక్షల టన్నులు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం. వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని. మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంత అడావుడి చేసిపోయినాము. కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు, కుట్టుకోలేదు, వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు. తెలియదు ఎవరికి బయట. కేసీఆర్ కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కేసీఆర్ టాప్ గేర్లో వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కేంద్రం పైన, అలాగే అధికార పార్టీ కాంగ్రెస్ పైన తనదైనటువంటి మాటలతో కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రజా ఉద్యమాలు ఇకపై ముందు ఉంటాయి, మేము ప్రజల్లోకి వస్తున్నామని నేరుగా చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ని? యామూర్లి, దీనికి సంబంధించి ముఖ్యంగా దాదాపు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ దాదాపు 3 గంటలు 4 గంటల పాటు జరిగింది. దాంట్లో అనేక విషయాలు చర్చించారు. పార్టీకి సంబంధించిన చాలా విషయాలను కూడా కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి విషయాలు క్యాడర్తో పంచుకున్నారు, బీఆర్ఎస్ ఎల్పీతో పంచుకున్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లాల స్థాయిలో అందరి దగ్గర కూడా సూచనలు తీసుకున్నారు. సో మొత్తం కలిపి దాదాపు 3-3.5 గంటల పాటు ఎల్పీ మీటింగ్ జరిగింది. సో దాని తర్వాత 6 గంటల సమయానికి ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది. కేసీఆర్ ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది. ప్రెస్ మీట్లో ముఖ్యంగా సో ఎప్పుడూ లేని విధంగా దాదాపు పార్టీ పేరు మార్చి కూడా చాలా రోజులైంది. ఈరోజు మాత్రం కేసీఆర్ టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ ఎల్పీ అందరి నాయకులతో సమావేశం అంటూ కూడా ఆయన టీఆర్ఎస్ ఇటు తెలంగాణకి అనుగుణంగా ఉండేటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా అంటే ఒకవైపు టీఆర్ఎస్కి సంబంధించిన క్యాడర్ని అంతా కూడా మళ్ళీ ఏకతాటిపైకి తేవడానికి
మరి ఇలా మాట్లాడారా లేకపోతే ఏంటి అనేది ఒకవైపు అంటే జోష్ నింపడానికి అయితే ముఖ్యంగా కేసీఆర్ పెద్ద ఎత్తున తెరలేపారు. దీంట్లో ముఖ్యంగా టీఆర్ఎస్ ఎల్పీ అంటూ కూడా ఆయన ప్రసంగం స్టార్ట్ చేయడం, దాంతోపాటుగా ఇక్కడ దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా రంగారెడ్డి పాలమూరుకు సంబంధించిన ఎత్తిపోతల పథకం గురించి కావచ్చు, మొత్తం అంటే నీళ్ళ వాటాలో గతంలో మేము ఏ రకమైనటువంటి స్టాండ్లో ఉన్నాము, ఇప్పుడు వీళ్ళు ఏ రకమైనటువంటి స్టాండ్లో ఉన్నారు. దాదాపు మేము గతంలో 91.75 అంటే 91.75% టీఎంసీలు ఇస్తే ఇప్పుడు ఒక మంత్రి నేరుగా మాకు 45 టీఎంసీ ఇస్తారా అని చెప్పేసి లేఖ రాసిండు అంటూ కూడా నీటిపారుదల శాఖ మంత్రిని ఇది చేస్తూ ఉన్నారు. అంటే దానికి సంబంధించి మాట్లాడారు. ముఖ్యంగా నీటిపారుదల విషయంలో అటు మహబూబ్ నగర్ కావచ్చు, దీనికి సంబంధించి అలాగే ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, నల్గొండ, ఈ 3 జిల్లాల్లో పెద్ద ఎత్తున చర్చ పెట్టబోతున్నాం, పెద్ద ఎత్తున రాస్తారోకలు చేయబోతున్నాం, పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాం, డప్పు మోగిస్తాము, సో ఇక మీకు నిద్ర పట్టదు అంటూ కూడా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి నీటి విషయంలో కనుక ఎలాంటి ఇదైతే కనుక అంటే నీటి విషయంలో వెనక్కి తగ్గే అవకాశమే ఉండదు. ఎవరైనా తెలంగాణ విషయంలో తెలంగాణ మెడలు వంచాలని చూస్తే మాత్రం నేను ఊరుకునే లేదు, ఎంత దాకైనా వస్తానంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కేసీఆర్ కామెంట్స్ అయితే చేశారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా అటు ఒకవైపు బీజేపీని ఫస్ట్ విమర్శిస్తూనే బీజేపీ ఇప్పుడు కాదు, బీజేపీ స్టార్టింగ్ నుంచి కూడా మాకు ఒక తెలంగాణ రాష్ట్రానికి శనిలాగా మారింది అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన కామెంట్ చేశారు. దీనికి సంబంధించి బీజేపీ అధికారంలో ఉండాలి అంటే అటు టీడీపీ ఎన్డీఏ కూటమిలో టీడీపీ అటు నితీష్ కుమార్ వీళ్ళిద్దరు అవసరం ఉంటుంది. సో ఇలా అవసరం మేరకు గతంలో చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకొని దాన్ని పునాది రాళ్ళు వేసి అక్కడే వదిలేశాడు. దత్తత తీసుకొని మరి ఆయన ఏం చేశాడంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. దీనికి సంబంధించి దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో చంద్రబాబు కోరిక మేరకు చంద్రబాబు ఏది చెప్తే రేవంత్ రెడ్డి అదే చేస్తున్నానంటూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కూటమిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఏది చెప్తే కేంద్ర ప్రభుత్వం కూడా అదే చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే బీజేపీ పార్టీ గురించి బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలి. బీజేపీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇద్దరూ కలిసి తెలంగాణని భ్రష్టు పట్టిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. సో దాని తర్వాత చంద్రబాబు నాయుడు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. సో గతంలో వైజాగ్లో ఒక సభ పెట్టి ఆయన 20 లక్షల వేల కోట్ల ఎంఓయూలు చేశారు, మరి ఒక్కటైనా వచ్చిందా అంటూ కూడా ఆయన మాట్లాడారు. సో చాలా అంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా కామెంట్ చేశారు. ఏదైతే నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ దాదాపు 20% క్రైమ్ రేట్ పెరిగింది. రియల్ ఎస్టేటు చాలా పడిపోయింది. గతంలో ఒక ఎకరం ఉంటే వాడు 2 కోట్లు ఎకరానికి అనే చెప్పుకుని బతికిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో ఒకవేళ రియల్ ఎస్టేట్ ఎవరిదైనా నడుస్తుంది అంటే అది ఓన్లీ వాళ్ళ అంటే మంత్రులు, వాళ్ళ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో ప్రభుత్వం ఉన్న వాళ్ళకే రియల్ ఎస్టేట్ నడుస్తుంది తప్ప వేరే వాళ్ళకి ఎవరికి నడుస్తలేదు అంటూ ఆయన కామెంట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా డేట్స్ ఏమైనా షెడ్యూల్ ఏమైనా చేయడం జరిగిందా? కేసీఆర్ ఈ భేటీలోనే డేట్స్ కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. జిల్లాల పర్యటనకు సంబంధించి కావచ్చు, లేకపోతే భారీ బహిరంగ సభలకు సంబంధించి కావచ్చు, పర్టికులర్గా డేట్స్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందనేటువంటి మాట, కార్యకర్తల్ని సమాయత్తం చేస్తున్నామేమని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? 15 రోజుల్లో దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్, 5-6 రోజుల్లోనే దానికి సంబంధించిన మొత్తం పాంప్లెంట్, దానికి సంబంధించిన కార్యాచరణ అంతా కూడా అంటే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించి వాళ్ళందరితోటి కూడా చర్చించి దానికి సంబంధించిన పాంప్లెంట్ తయారు చేసి 15 రోజుల్లోపే భారీ బహిరంగ సభ ఉంటుంది అంటే కరాఖండిగా చెప్పాడు. ఈ 15 రోజులలోనే భారీ బహిరంగ సభలు అయితే ఉండబోతున్నాయి మురళి. దీనికి సంబంధించి సో ఈ సభల ద్వారా ఏదైతే దోపిడీ జరుగుతుందో, సో ఏదైతే ఈ గ్యారంటీలకు సంబంధించి కానీ మొత్తం కూడా గ్యారంటీల్లో దాదాపు
కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కేసీఆర్ ఏది ఇస్తే దానికి అన్నిటికీ అంటే ఎక్కువ ఇప్పుడు ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉందో 1,16,000 కళ్యాణ లక్ష్మి, దానికి మేము తులం బంగారం ఇస్తామని చెప్పి ఇట్లా అంటే ప్రతి పథకంలోనూ అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పథకానికి ఎక్కువ ఇస్తానని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసింది అంటూ కూడా పెద్ద ఎత్తున అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఎక్కడ కూడా ఎవ్వరి పేరు కూడా ఇక్కడ కేసీఆర్ తీసుకోలేదు మురళి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ రాజకీయానికి సంబంధించి ఎక్కువగా చర్చనీయాంశం లేదు. ఆయన మొత్తం కూడా ఇప్పుడు అవైలబిలిటీ ఉంటాడు. నేను మొత్తం జనంలోకి వెళ్తాను, జనం బాటలోనే ఉంటాను, జనాలకి 24 hours అందుబాటులోనే ఉంటాను. సో 2 సంవత్సరాల టైం నేను ఇవ్వగలిగాను, 2 సంవత్సరాల టైం అయిపోయింది. ఇక నేను చూసి అంటే అన్ని చూస్తా ఉన్నాను, గమనిస్తా ఉన్నాను. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు, ఏం చేస్తున్నారు అనేది నేను పర్టికులర్గా చూశాను. సో ఇప్పుడు ఇంకా ఆగను. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎవరైనా తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే తాట తీస్తాను, తోలు తీస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు. సో ఈ కామెంట్స్ కూడా పెద్ద చర్చనీయాంశమైనవి. మరి కార్యాచరణ కూడా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా మొత్తం అంతా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మొత్తం కూడా ఈరోజు ఆయన ఈ ప్రెస్ మీట్లో మొత్తం కూడా చెప్పారని చెప్పుకోవచ్చు మురళి.